మొత్తానికి మన మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఆయన సినిమా ఏదైతే మన శివశంకర్ వరప్రసాద్ సినిమా వస్తుంది కదా, దీనికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ అయితే నయనతార గారితో స్టార్ట్ అయిపోయింది. ఇంకా వరుస పెట్టి మనకి ఇంటర్వ్యూస్ కానీ, మార్కెటింగ్ కానీ, ప్రమోషన్స్ కానీ అనిల్ రావుపూడి గారు చాలా కొత్తగా, చాలా రిఫ్రెషింగ్గా అయితే చేయబోతున్నారు. సో నయనతార గారు ఈ ప్రమోషన్స్ ఒప్పుకుంటాం అనేది ఒక ఫెంటాస్టిక్, లేదనుకుంటే ఒక 8వ అద్భుతం అనుకోవాలి, లేదనుకుంటే చాలా ఏదో కలిసి వచ్చిన అదృష్టం అనుకోవాలి. సో 9th అయితే ఒప్పుకొని రిలీజ్ డేట్ జాన్ 9th రిలీజ్ అవుతుందని చెప్పేసి, పండక్కి రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆవిడైతే ప్రమోషనల్ కంటెంట్లో ఒక ప్రమోషనల్ వీడియో అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అనుకోండి. బట్ ఏంటంటే అనిల్ రావుపూడి గారు ఈ సినిమా గురించి చాలా ఎక్కువగానే కాన్సన్ట్రేషన్ చేసి చాలా అద్భుతంగా సినిమాకి అయితే డెలివరీ చేశారు. సో షూటింగ్ అయితే అయిపోయింది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకో పక్కన విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరు కాంబినేషన్లో మాస్ సాంగ్ అయితే వచ్చింది. అది పీక్ లెవెల్లో అల్లాడిపోతుంది. జనాలందరికీ కూడా ఒక మెంటల్ మాస్లా ఉందన్నమాట సాంగ్ అయితే. అందరూ వైబ్ అవుతున్నారు. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ కానీ, లేదంటే ఒక మిడిల్ ఏజ్ పీపుల్ కానీ అందరూ కూడా మంచి వైబ్లో అయితే, ఒక ట్రాన్స్లో అయితే ఉన్నారు ఈ సాంగ్ చూసిన తర్వాత. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూడాలని చెప్పేసి ఆతృతగా అయితే ఉన్నారు. సో మొత్తానికి అయితే సినిమా రిలీజ్ అవ్వబోతుంది 2026. ఈరోజే ఫస్ట్ అనమాట, January 1. ఇంకా 8 రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. January 9th 2026 రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నియరెస్ట్ థియేటర్స్లో సినిమాని అయితే చూడటానికి ప్రయత్నించండి. ఇది ఓవరాల్గా అప్డేట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.